సునాదస్వరము ఫిబ్రవరి 6. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాగ్దాన దేశం వైపు వెళ్తున్నప్పుడు ఐగుప్తు సైన్యము వెంబడిస్తున్నప్పుడు ఎంతగానో భయపడ్డారు. అప్పుడు యెహోవా దేవుడు మోషేతో చెప్పాడు, సాగిపోవుడి, నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయలు చేయము. అప్పుడు ప్రజలు ఆరిన నేల మీద నడిచిపోదురు. నేను ఫరో సైన్యం వలన మహిమను తెచ్చుకొందునని చెప్పాడు. అంతవరకు వారి ముందుగా నడిచిన దేవదూత వారి వెనక్కి పోయి వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట నుండి వెనక్కి వెళ్ళి నిలిచి ఐగుప్తు సైన్యకు ఇశ్రాయేలు సైన్యకు నడుమ ప్రవేశించెను. మరి రాత్రంతా కూడా వెలిగించినందున మరి వాళ్ళు ఆ అద్దరికి చేరారు. ఆరిన నేలపైన నడిచి వెళ్ళారు. తర్వాత ఐగుప్తు సైన్యనంతా కూడా సముద్రంలో ముంచివేశారు. మరి మన దేవుడు మనకు ముందుగా వెళ్తూ మనల్ని నడిపించడమే కాకుండా మన వెనకాల వచ్చి మనల్ని కాపాడి రక్షించే దేవుడు. మనకి ఎప్పుడైతే భయం అవుతుందో, మన శత్రులు వెంబడిస్తారో, ఇంకా అయిపోయింది మునిగిపోతాం అనుకుంటామో, అప్పుడు మన దేవుడు వెనకాల వచ్చి మనల్ని కాపాడి రక్షించే దేవుడు. ఏ విధంగా దేవదూత ముందుగా నడుస్తూ వెనకాల వచ్చి వాళ్ళను వెంబడిస్తూ వారిని అద్దరికి చేర్చాడో, అదేవిధంగా మన ప్రభు మన వెనకాల ఉండి మనల్ని కాపాడుతాడు. అందుకే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, యెహోవా మహిమ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయును అని. మన దేవుడు ముందుగా ఉండు నడిపిస్తుంటాడు, వెనకాల వచ్చి మనల్ని కాపాడుతాడు. మనకు ముందు వెనకాల మన చుట్టూ ఆవరించి మనల్ని రక్షించి కాపాడే దేవుడు. మరి పౌలు జీవితం చూసినప్పుడు ఒకప్పుడు ఆయన హింసకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు, తన గతంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు దర్శించిన తర్వాత నూతన సృష్టిగా మార్చబడ్డాడు. పాతవన్నీ గతించబడ్డాయి. అందుకే చెప్పాడు, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నానని చెప్పాడు. మరి దేవుడు ఆయనను వెనకకు చూడనీయకుండా ముందు కొనసాగే కృపనిచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మన దేవుడు మనకు ముందుగా వెళ్తూ మనల్ని నడిపించే దేవుడు. మన వెనకాల ఉండి మనల్ని కాపాడుతాడు. ఏ గతమైనా, ఏ పాపమైనా, వ్యసనాలైనా, రోగములు, వ్యాధులు, భయాలు, కలవరాలు, ఏ శత్రువైనా ఆయన వెనకాల ఉండి రక్షించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని వెంబడిస్తూ అద్దరికి చేరుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఏ శత్రువును చూసి భయపడుతున్నారో ప్రభువా, వారి ముందే కాకుండా వెనకాల మీరుండి కాపాడి క్షేమంగా నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.